We'll discuss about the topic types of keys. First, let us know what is key. So, key is a minimum set of attributes or columns to uniquely identify a row or tuple. కాలమ్స్ని మనం డిబిఎంఎస్లో అట్రిబ్యూట్స్ అంటాం, రోని ట్రిపుల్ అంటాం. సో మినిమం సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటే లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాలేజ్లో మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటే రోల్ నెంబర్. సో మనం జస్ట్ ఒక రోల్ నెంబర్తో ఒక పర్సన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం, అది కీ అంటే. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కీస్ చూద్దాం. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ types of keys. So let us know first simple key. Discuss about the types of keys. So these are the 6 types of keys that we will discuss now. So simple key, compound key, candidate key, primary key, super key and foreign key. So let us first discuss about the simple key. So ఇప్పుడు ప్రైమరీ కీ సింపుల్ కీ అంటే ఏంటి? సో సింపుల్ కీ అంటే ఇప్పుడు ఈ టేబుల్ చూద్దాం. సో ఈ టేబుల్ అనేది కస్టమర్ టేబుల్. సో మనకి కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, ఈ 3 కాలంలో ఏవైతే మనం రిప్రజెంట్ చేస్తామో వాటిని అట్రిబ్యూట్స్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఏదైనా కాలంలో రిప్రజెంట్ చేసేది దాన్ని అట్రిబ్యూట్స్ అంటాం. ఇప్పుడు ఈ సింపుల్ కీలో మనకి కస్టమర్ ఐడి ఒక్కటే ఉంది అంటే ఈ టేబుల్ మొత్తంలో ఇప్పుడు 3 ఉన్నాయి. సో మనకి ఒక్కటే ఉంది అనుకోండి, ఒక్కటే ఉంటే దాన్ని సింపుల్ కీ అంటాం. సో మోర్ దెన్ వన్ అంటే లైక్ మనకి ఇప్పుడు కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ నేమ్ ఉంది అండ్ ఆల్సో కస్టమర్ అడ్రస్. సో ఈ 3 ఉంటే మోర్ దెన్ వన్ మనకి అట్రిబ్యూట్స్ ఉంటే దాన్ని కాంపౌండ్ కీ అంటాం. సో సింపుల్ కీ అయిపోయింది, కాంపౌండ్ కీ అయిపోయింది. నెక్స్ట్ మనకి క్యాండిడేట్ కీ. సో క్యాండిడేట్ కీ అంటే ఇప్పుడు మన కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన కాలేజ్లో ఒక పర్సన్ని మనం మెయిన్గా ఐడెంటిఫై చేయగలిగేది ఒక రోల్ నెంబర్తో ఐడెంటిఫై చేస్తున్నాం అంటే లైక్ ఇప్పుడు కస్టమర్ టేబుల్లో తీసుకుంటే మనం ఒక కస్టమర్ని ఐడెంటిఫై చేయడం ఒక కస్టమర్ ఐడితో ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి కస్టమర్ నేమ్స్ సేమ్ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు రేర్ కేసెస్లో అడ్రస్ సేమ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. ఒకవేళ అడ్రస్ సేమ్ కాకపోతే ఇప్పుడు కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్. సో కస్టమర్ అడ్రస్ మనకి యూనికే, అంటే వేరే ఇద్దరు అడ్రస్ మారచ్చు కానీ అదే నేమ్కి అదే అడ్రస్ ఉండడం చాలా రేర్. సో ఇప్పుడు మనం కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే మనం ఒక పర్సన్ని, ఆ కస్టమర్ని ఐడెంటిఫై చేయగలం. సో కస్టమర్ ఐడితో ఫైండ్ అవుట్ చేయొచ్చు, కస్టమర్ నేమ్ అండ్ ఎడిషన్ ఈ రెండింటిని కలిపి ఒక సెట్గా ఫామ్ చేస్తేనే మనం ఆ కస్టమర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని క్యాండిడేట్ కీ అంటాం. సో లైక్ అంటే ఆ సెట్లో ఉన్నాయి అన్నీ కావు, లైక్ కస్టమర్ ఐడి ఇది ఒక క్యాండిడేట్ కీ, కస్టమర్ నేమ్ అండ్ కస్టమర్ అడ్రస్ ఈ రెండింటిని కలిపితే ఒక క్యాండిడేట్ కీ అయింది. ఇప్పుడు మనకు టోటల్ 2 క్యాండిడేట్ కీస్. సో ఇదంతా క్యాండిడేట్ కీ. ఇప్పుడు మనం ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ అంటే ఏంటి? ప్రైమరీ కీలో ఇవన్నీ మన క్యాండిడేట్ కీస్, అంటే వన్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ అంటే మినిమం పాసిబిలిటీస్ చూసుకుంటాం. ఇప్పుడు మనం కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రోల్ నెంబర్తో మనం కంప్లీట్గా పర్సన్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఇప్పుడు అలా కాకుండా మెయిల్ తీసుకోవచ్చు, లేకపోతే అంటే సమ్ కన్స్ట్రెంట్స్ నేమ్, కొన్నిసార్లు మనకు నేమ్ సేమ్ ఉండొచ్చు, మెయిల్ సేమ్ ఉండదు. సో ఈ రెండింటిని కలిపితే ఒక కీ అవుతుంది. అందుకని మనకి ఏవైతే మినిమం అట్రిబ్యూట్స్తో మనం ఒక పర్సన్ని ఫైండ్ అవుట్ చేయగలమో అంటే అది అడ్మిన్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే డిబిఎంఎస్ డిజైనర్ కానీ లేకపోతే అడ్మిన్ కానీ వాళ్ళు మాత్రమే ఇది డిసైడ్ చేయగలరు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ కీస్లో మనం దేన్ని ప్రైమరీ కీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కస్టమర్ ఐడి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండిద్ది. అంటే సేమ్ ఒక మెంబర్కి 1 ఉండొచ్చు, ఒక మెంబర్కి 2 ఉండొచ్చు, దాని తర్వాత 3 లైక్ అండ్ సో ఆన్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. అది ప్రైమరీకి అంటే మనం ఎంత తక్కువ అట్రిబ్యూట్స్తో ఒక పర్సన్ని ఫైండ్ అవుట్ చేయగలం.
దాన్ని ప్రైమరీ కీ అంటాము. దీన్ని అడ్మిన్ ఆర్ డిజైనర్ మాత్రమే సెట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ సూపర్ కీ. సూపర్ కీకి డెఫినేషన్ ఏమి ఉండదు. సో యూనియన్ అంటే క్యాండిడేట్ కీ యూనియన్, సో టోటల్ యాట్రిబ్యూట్స్ లైక్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాటిల్లో ఇది క్యాండిడేట్ కీ. సో క్యాండిడేట్ కీ మనం ఇది తీసుకుంటే మనకి యాట్రిబ్యూట్స్ ఏంటి? కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్. సో ఈ మూడు అండ్ ఆల్సో ఈ క్యాండిడేట్కి ఈ రెండింటిని మనం యూనియన్ చేస్తే మనకు వచ్చిన సెట్టే సూపర్ కీ. ఇది సూపర్ కీ. ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సింది ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఏంటి? సో లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ ఆఫ్ కస్టమర్ టేబుల్ అండ్ పర్చేస్ టేబుల్. సో కస్టమర్ ఇది అనేది మొత్తం ఒక టేబుల్, ఇది ఒక టేబుల్. ఈ టేబుల్స్లో మనం కస్టమర్ ఐడిని ప్రైమరీ కీగా సెట్ చేసుకోవచ్చు. వీటిల్లో మనం ఫారెన్ కీ అంటే మనం ఏదైతే ఈ టేబుల్లో ఫారెన్ కీ చేస్తున్నామో మనం దీంట్లో కూడా అవే ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కస్టమర్ ఐడి 1, 2. ఇప్పుడు నేను ఇక్కడ 3 లేదు, ఇక్కడ నేను 3 ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ లేనిది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎర్రర్ వచ్చింది మనకి. అంటే ప్రైమరీ కీలో ఏవైతే ఉన్నాయో అవే మనం ఫారెన్ కీలో ఇన్సర్ట్ చేయగలం. ఈ రెండిట్లో అంటే దీంట్లో ఇన్సర్ట్ చేసేది ఇక్కడ లేదు అంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో దట్స్ నాట్ ద కరెక్ట్ వే టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్. ఇప్పుడు ఏదైతే మనం ఫారెన్ కీ చేసామో దాన్ని రిఫరెన్సింగ్ టేబుల్ అంటాం. ఏదైతే అంటే ప్రైమరీ కీ చేసాము అంటే మనం ఇక్కడి నుంచి రిఫరెన్స్గా దీనికి తీసుకుంటున్నాం, అప్పుడు రిఫరెన్సింగ్ టేబుల్ అయింది. దాని నెక్స్ట్ ఇదేమవుతుంది? రిఫరెన్స్ టేబుల్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ కీస్ ఎక్స్ప్లెనేషన్.